భారతదేశంలో ఎన్నో అద్భుత పండుగలు జరుగుతాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది దేవుడు స్వయంగా తన భక్తులను దర్శించడానికి బయలుదేరే దైవయాత్ర. ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల ద్వితీయ రోజున ఈ యాత్ర జరుగుతుంది. ఈ రోజు జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రాదేవి తమ ఆలయం నుండి గుండిచా ఆలయం వరకు మహారథాల్లో ప్రయాణం చేస్తారు. భక్తులు వేల మంది కలిసి ఆ రథాలను రస్సీలతో లాగుతారు. ఎవరు రాజులైనా, ఎవరు పేదవాళ్ళైనా అందరూ ఒకేలా లాగుతారు. దేవుడు అందరి కోసం ఒకడే. భక్తి ఉంటే ఆయన మన దగ్గరే ఉంటాడు. ప్రతి దేవునికి వేర్వేరు రథాలు ఉంటాయి. జగన్నాథుడి రథం పేరు నందిఘోష, 16 చక్రాలు ఉంటాయి. బలభద్రుని రథం పేరు తాళధ్వజ, 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన, 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. దాదాపు 1250 మంది శిల్పకారులు కేవలం 45 రోజుల్లో ఈ మహారథాలను చేతితో నిర్మిస్తారు. ఇది నిజంగా అద్భుతం కదా. ఇక రహస్యం ఏంటంటే, జగన్నాథ స్వామి విగ్రహం నుండి ఎప్పుడూ చందనం, తులసి, గంధపు వాసన వస్తూనే ఉంటుంది. దేవుడు కలపతో చేసిన విగ్రహం అయినప్పటికీ ఈ దైవ సువాసన ఎన్నడూ తగ్గదు. భక్తులు దానిని దైవగంధం అంటారు. జగన్నాథ ఆలయం మీద ఏ పక్షి ఎగరవు. ఇది దేవుని శక్తికి నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు. దేవుడు ఎక్కడో దూరంలో లేడు. మన విశ్వాసం ఉన్న ప్రతి హృదయంలోనే ఆయన నివసిస్తాడు. ప్రతి రథచక్రం తిరుగుతున్నప్పుడు మనలోని భక్తి, మనలోని దేవుడు కూడా మెలకువ అవుతాడు. ఈ యాత్ర కేవలం రహదారిపై జరగదు. ఇది మన ఆత్మలో జరిగే యాత్ర. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి దైవ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ భక్తి మా ప్రేరణ.